జనగామ జిల్లా బజనపేట మండల చిన్నరామచెర్ల గ్రామంలో రామరెడ్డి లక్ష్మి అనే దంపతులు గత రాత్రి 9 గంటల సమయంలో పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య గల కారణాలను గ్రామస్తుల వద్ద అడగగా వారిద్దరూ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారి పిల్లలు ఇద్దరు హైదరాబాద్లో ఉండడం వలన వారు వచ్చి వీళ్ళని తీసుకువెళ్ళడానికి రావడానికి ప్రయత్నం చేశారు. వీరు వెళ్ళడానికి సిద్ధమైన పక్షంలో మరి ఏమనుకున్నారో ఏమో నిన్న రాత్రి పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. ఇదే విషయమై పోలీసులను సంప్రదించగా వారు అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వారి బంధువులను గ్రామస్తులను అడగగా వారికి గత కొంతకాలం నుండి అనారోగ్యంతో ఇద్దరు బాధపడుతున్నారని, రామరెడ్డి అనే అతనికి డయాలసిస్ ప్రాబ్లం ఉండడం వలన ఈ అనారోగ్య కారణం మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. వాళ్ళను మేము ఎవరితోటి ఏది ఇచ్చుకోవద్దని అనుకున్నారు. మా అంతలో మేము పోతాము, మాకు ఏ ఇబ్బంది వద్దు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు అనుకున్నారు. వాళ్ళంతా వాళ్ళు నిర్ణయంగా పోయింది, అంతేగాని అంతకు దాని నుంచి ఎవరేమి ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరేమి చేసింది ఏం లేదు. ఇది ఎన్ని గంటలకు జరిగింది? రాత్రి 9 గంటలకు జరిగింది. జనగాం పోస్ట్ మార్టం తీసుకుపోయారు. జనగాం పోస్ట్ మార్టం తీసుకుపోయారు. వచ్చేవాళ్ళకల్లా వాళ్ళు ప్రాబ్లమ్స్ వాళ్ళు వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడి ఆ అవస్థ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. వచ్చి చూసారు, చాలా మేము కూడా షాక్ గురి అయినాము. ఇలా జరగడం మాకు కూడా చాలా భయకరంగా ఉన్నది. ఎమ్మెల్యే వాళ్ళ కొడుకులకు వాళ్ళ బిడ్డలకు రెస్పాండ్ చేసాం, ఫోన్ చేశాము, వాళ్ళు కూడా వచ్చేసారు. సాయంత్రం రాత్రి 8 గంటలకు మాకు ఫోన్ చేసాడు మా కొడుకు ఫోన్ చేస్తే ఈ సంజయ్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు చెప్పిన పిల్లగాడే ఫోన్ చేస్తే 8 గంటలకు ఇట్లా ఫోన్లో మాట్లాడారు. మళ్ళీ సపోర్ట్ చేస్తలేరు, ఏమైనా ఉన్నదో చూసినా పోవని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రాత్రి ఏం పోతారు, ఏం పోను, ఏమైనా పోలేదు అన్నాం. అంతలే వాళ్ళు జర అర్థం గంట వరకు వాళ్ళు ఉరికొచ్చి వాడి వాడికి తలపెట్టుకున్నాడు, తాగిండట వచ్చిండు, అంతే. ఏ పిల్లగాని మీద వాడు ఏం పొద్దున పోలీసు వాళ్ళు వచ్చారు, పోస్ట్ మార్టం తీసుకుపోయారు. ఏ పని మీద ఏమి లేదు కదా అని. అదే వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకనే. ఓకే. ఈరోజు మా చిన్నరామచెర్ల గ్రామంలో నిన్న రాత్రి 7:30 ప్రాంతాన కుర్మ రామరెడ్డి వారి సతీమణి కుర్మ లక్ష్మి గారు వారు ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుకుంటూ వారి ఇంట్లో జీవనం గడుపుతున్నారు. కుర్మ రామరెడ్డి గారికి కిడ్నీలో స్టోన్స్, డయాలసిస్ ప్రాబ్లం వల్ల ఆయనకు చాలా అవస్థలు ఉండడం వలన వారి సతీమణికి కూడా ఆమె కూడా ఆరోగ్యరీత్యా బాగాలేదు. వారి పిల్లలు హైదరాబాద్లో ఉండడం వలన వాళ్ళిద్దరు మరి వారికి ఏం ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు, కానీ వారి ఈ కష్టాలు ఎందుకని అనుకున్నారా ఏమనుకున్నారో మాకు తెలియదు. నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతాన మరి గడ్డి మందు థమ్సప్లో కలుపుకొని తాగడం జరిగినది. తాగకముందుకు వారి పాలులైన కుర్మ సంజయ్ రెడ్డి గారికి ఫోన్ చేసి, అరే మేము చనిపోతాంరా అనే విషయం చెప్పిండట. అరే ఏంది ఇట్లా అంటుండే అని చెప్పి ఆయనే 9 గంటల ప్రాంతాన వచ్చిండు. రాగానే డోర్ దగ్గరేసి ఉన్నదట, మంచం మీద పండుకున్నారు. చూసేసరికి చనిపోయి ఉన్నారు. కావున మరి వారు మాత్రము ఎవరేమి ఇబ్బంది పెట్టలే, వాళ్ళ పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. వారు కూడా మొన్న వారం రోజుల కింద వచ్చి దవాఖానా చూపించారు. వాళ్ళ పుత్తూరులో వాళ్ళ కుమారుడు కూడా మొన్న 3 రోజుల కిందనే వచ్చిండు. అతను కూడా ఈరోజు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుపోతా అని చెప్పిపోయిండట. ఆ రాత్రి వారి ఆలోచన ఏందో కానీ ఆ మందు తాగి చనిపోవడం జరిగింది. రెడ్డి బాపరెడ్డి గారు వాస్తవం చెప్పేది విషయం ఏంటంటే, కుమారులతో కానీ వాళ్ళ కూతురు కానీ ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. అనారోగ్యయుతంగా జరిగిన సంఘటన తప్ప గ్రామంలో ఎవరైనా కూడా ఇదే మాట మీద ఉంటారు. కుమారుడైనా కూడా కూతురైనా కూడా
అందరూ కూడా తండ్రికి సహకరించారు. ఆరోగ్యం బాగాలేకుంటే మేము మీ ఆరోగ్యరీత్యా మేము మా బాధపడతాం, మేము తీసుకొని వెళ్తామని తప్ప వాళ్ళు ఎందుకో అనుకోని కారణంగా కూడా వాళ్ళు మాత్రమే సూసైడ్ చేస్తుంది. ఇది వాస్తవ విషయం. చిన్నరామచల గ్రామంలో కూడా అందరూ కూడా ప్రతి వారిని అడిగినా కూడా ఇదే మాట చెప్తారు. కుమారుడైనా కుమార్తె అయినా ఎవరైనా కానీ వాళ్ళ తల్లి ఆరోగ్యం ఇస్తే అందరు రమ్మని చెప్పారు తప్ప మేము చూసుకుంటామని చెప్పారు తప్ప వాళ్ళు ఏమనుకున్న విషయం మాకు సంబంధించిన విషయము. వాస్తవ విషయం చెప్పాలంటే అనారోగ్యంగా రీతినే వాళ్ళు సూసైడ్ తప్ప పిల్లల ఎలాంటి కూడా ఇబ్బంది పెట్టింది. ఇది వాస్తవంగా గ్రామ ప్రాంతం కూడా ఇదే మాట మీద ధృవీకరించి ఇది కూడా వాస్తవ విషయం. జనగామ జిల్లా బచ్చన్పేట మండలం చిన్నరామచెర్ల గ్రామంలో గత రాత్రి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో కలకలం రేపినది. గ్రామానికి చెందిన రామరెడ్డి లక్ష్మీ దంపతులు గత రాత్రి 9 గంటల సమయంలో పురుగుమంది సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు గ్రామస్తులు వివరాలను అడగగా మృతులకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారని, వారిద్దరూ హైదరాబాదులో ఉంటారని, వీరికి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, రామరెడ్డి ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటుండగా లక్ష్మికి కూడా కొన్ని అనారోగ్య కారణాలు ఉన్నాయని, వారి పిల్లలు తమ వద్దకు రావాల్సిందిగా కోరగా వస్తామని చెప్పారని, అనుకోకుండా గత రాత్రి ఇద్దరు మనోవేదనకు గురై పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్తులు తెలిపారు. క్యూ న్యూస్ రిపోర్టర్ మధు, కెమెరామన్ హర్షతో.